మన దేశంలో ఎన్నో శిల్పకళ అద్భుతాలున్నా కూడా తమిళనాడులోని బృహదీశ్వర ఆలయంకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం దేవాలయం కాదు, ఒక విజ్ఞాన కేంద్రం, ఒక శిల్ప చరిత్ర. ఇది వందల సంవత్సరాల క్రితమే రాజరాజ చోళ మహారాజు నిర్మించిన అద్భుతమైన శివాలయం. అప్పటి ప్రజలకు ఉన్న నిర్మాణ నైపుణ్యం చూసి ఈనాటి ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆలయం మొత్తంగా గ్రానైట్ రాయితో నిర్మించబడింది. కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే ఆలయం చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో గ్రానైట్ ఎక్కడ దొరకదు. అంటే ఆ కాలంలో ఆయా రాళ్లను ఎక్కడి నుంచి తెచ్చి ఎలా కట్టారో ఇప్పటికీ మిస్టరీగా ఉంది. ఈ ఆలయానికి ఉన్న గోపురం దాదాపు 66 మీటర్ల ఎత్తుతో అతి పొడవైన దేవాలయ గోపురాల్లో ఒకటిగా నిలిచింది. ఈ శిఖరంపై ఉన్న కలశం ఒకటి దాదాపు 80 టన్నుల బరువు ఉంటుంది. దానిని ఎలా ఎత్తారో ఇప్పటికీ ఒక అస్పష్టమే. ఆలయంలోని కొలతలు, నిర్మాణ శైలి వల్ల విశేషమైన ధ్వని పరివర్తనం జరుగుతుంది. మనం నడిచే ప్రతి అడుగు ప్రతిధ్వనిని ఇస్తుంది. ఇది కేవలం శిల్పకళ మాత్రమే కాదు, శాస్త్రంతో కూడిన శిల్పకళ. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్, స్టీలు లేకుండా కేవలం రాళ్లు ఉపయోగించి అలాంటి భారీ నిర్మాణాన్ని నిలబెట్టడం అంటే ఎంత శాస్త్రీయంగా ఆలోచించారో అర్థమవుతుంది. ఈనాటి ఆర్కిటెక్చర్స్ కూడా ఇది ఎలా సాధ్యమైందో పూర్తిగా వివరించలేకపోతున్నారు. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇది కేవలం చారిత్రక గర్వమే కాదు, శాస్త్రపరమైన అద్భుతం కూడా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన మిస్టరీ టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.